గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో గోల్డ్, సిల్వర్ ఈ వీక్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. గోల్డ్ అయితే గత 2-3 రోజులుగా అనగా జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 3వ తారీఖు మధ్యలో దాదాపు 3000 పాయింట్స్ పెరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు అంత విపరీతంగా పెరిగింది, దాని యొక్క రీజన్స్ ఏంటి, అలాగే నెక్స్ట్ ఎలా ఉండొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. గోల్డ్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి ఎంసీఎక్స్ రేట్ ప్రకారం చూస్తే 97,150 ఉంది. అలాగే మనం ఈ 24 క్యారెట్స్ చూసుకుంటే గోల్డ్ రేట్ 24 క్యారెట్స్ ప్రెజెంట్ రేట్ వచ్చి 95,700 ఉంది. సో ఇదేంటంటే ఎందుకు ఇంత సడన్ మూమెంట్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ 3000 పాయింట్స్ ఎట్ ఏ టైం పెరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఈ రష్యా మీద ఉక్రెయిన్ దాడి చేసింది. దాదాపు ఒక 45 ఎయిర్ క్రాఫ్ట్ని నాశనం చేసింది. వాటి వల్లే ఈ ఉక్రెయిన్ మీద ఎక్కువ దాడి చేయగలిగింది రష్యా. సో ఇది ఒక పెద్ద రష్యాకి దెబ్బ అనుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే అన్సర్టనిటీ, అసలే పీస్ టాక్స్ ఉన్న ఈ టైంలో ఈ పరిస్థితుల్లో ఇది రావటం అనేది ఇంటర్నేషనల్గా కూడా ఒక రకంగా అన్ఎక్స్పెక్టెడ్ షాక్ వేవ్స్ లాగా వచ్చాయి. దాంతో ఏమవుతుందంటే ఈ యొక్క గోల్డ్ అనేది ఇంపాక్ట్ అయిపోయింది. దాదాపు $100 పెరిగింది. అంతకుముందు యుఎస్ డాలర్స్లో చూస్తే గోల్డ్ రేట్లు మనం కనుక చూస్తే ఇది ఔన్స్ వచ్చి దాదాపు $3,200 ఉండేది. ఇప్పుడు ఒకసారిగా $3,380కి వెళ్ళింది. అంటే దాదాపు $120 పెరిగింది. దాని ఇంపాక్ట్ వల్ల గోల్డ్ పెరిగింది. అదే ఈ 2వ తారీఖు మాత్రం 2వ తారీఖు రోజే విపరీతంగా $100 పెరిగిందనమాట. దానివల్ల మనకి గోల్డ్ దాదాపు 3,000 పాయింట్లు పెరిగింది. సరే, ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా అంటే టెక్నికల్గా ఇది కంటిన్యూ అయ్యేటట్టే ఉంది. ఫండమెంటల్గా కన్నా టెక్నికల్గా చూస్తే ఏమవుతుందంటే అన్సర్టనిటీ ఇంకా ఉంది. సో పీస్ టాక్స్ అనేవి ఇంకా ఉక్రెయిన్, రష్యా అయినాయి కానీ ఎటువంటి పురోగతి లేదు. దాంతో ఇంకా 2-3 సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధం ఇంకా కంటిన్యూ అయ్యేటట్టే ఉంది. అలాగే ఈ యొక్క గోల్డ్, దీని మీద ఒక ప్రిషియస్ మెటల్ లాగా తీసుకునే గోల్డ్ కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. దాదాపు మొన్న లాస్ట్ టైం 1 lakh దాకా వెళ్ళి అక్కడి నుంచి 93,000, దాదాపు 7,000 పాయింట్లు తగ్గింది. బాగా తగ్గింది అనుకొని అందరం కూడా ఊపిరి పీల్చుకుంటే ఇప్పుడు మళ్ళీ 1 lakh వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది ఇప్పుడు 97,000 ఆ రేంజ్లో ప్రజెంట్ మూవ్మెంట్ ఉంది. ఇక్కడ కొంచెం స్లో అయింది. అంతకుముందు యూఎస్డితో చూస్తే, యూఎస్డి మన ఔన్స్తో చూస్తే ఏంటంటే ప్రీవియస్గా పీక్ హై ఎప్పుడు వచ్చింది అంటే ఇది 22/4వ తారీఖు వచ్చింది. అప్పుడు 3,500 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ రేటు 3,370 దగ్గర ఉంది. సో కాబట్టి ఇంకా $130 వెళ్తే లాస్ట్ టైము హైస్ని బ్రేక్ అవుతుంది. ఇక అక్కడి నుంచి ఇంకా హై లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు లో లెవెల్స్ కూడా చూసుకుంటే అక్కడి నుంచి ఫాల్ అయింది, 3,130 దాకా ఫాల్ అయింది. సో మే 15వ తారీఖుకి లో లెవెల్స్కి వచ్చాయి. ఎందుకంటే అప్పుడు అన్సర్టనిటీ తగ్గిపోయింది అనేది ఒకటి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ పెరిగినాయి. సో గోల్డ్ అయితే ఇప్పుడు 93 నుంచి 98 మధ్యలో ఉంది. సో ఇంకా ట్రెండ్ కూడా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. అలాగే ఇప్పుడు దీంతోపాటు సిల్వర్ కూడా ఒక్కసారిగా వెండి 1,00,000 దాటిపోయింది. ఎంసీఎక్స్లోనే దాటిందంటే బయట 1,07,000, 1,08,000 దాకా వెళ్ళింది. సో సిల్వర్కి ఏమైంది అని చూస్తే నిన్న మే 2వ తారీఖు సిల్వర్ కూడా 3,000 పాయింట్లు పెరిగింది. అది కూడా 97,000 ఆ రేంజ్లో ఉన్న సిల్వర్ ఒక్కసారిగా ₹1,00,000 వెళ్ళిపోయింది. ఇది కూడా ఏంటంటే ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్ వల్ల ఇది ఒకసారిగా అన్సర్టనిటీకి వెళ్ళిపోయింది. సో దీన్ని ఏంటంటే ఇది కూడా గోల్డ్తో పాటు సమానంగా మూమెంట్ ఉంది. సో దీన్ని కూడా మనం నెక్స్ట్ లెవెల్లో చూసుకుంటే ఇది 1,05,000 నుంచి 1,10,000 దాకా కూడా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే సెకండ్ టైము 1 lakh వచ్చినప్పుడు ఇది బాగా తగ్గింది. దాదాపు 92,000 దాకా వచ్చింది. బట్ అక్కడి నుంచి సస్టైన్ అవ్వకుండా ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ ర్యాలీ వచ్చింది. కాబట్టి ఏంటంటే వీక్లీ చార్ట్స్ కూడా దీనిలో బాగా పాజిటివ్గానే ఉన్నాయి. సో వెండి కూడా బాగా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఈవెన్ డిప్ వచ్చినా కానీ 96,000, 95,000 దగ్గర మళ్ళీ మేజర్ సపోర్ట్ తీసుకుంటుంది.
సో ఇదండి గోల్డ్ మీద సిల్వర్ మీద ప్రజెంట్ చాలా పాజిటివ్గానే ఉన్నాయి, ట్రెండ్ అయితే పెరిగేటట్టు ఉంది. సో ఇప్పుడు ఈ సీజన్కి ఎడిషనల్గా ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఇప్పుడే ఈ జూన్ జూలై వరకు మ్యారేజ్ సీజన్స్ ఉంటాయి కాబట్టి ఈ గోల్డ్ రేట్ ఏ రేట్లో ఉన్నా కూడా కొనాల్సి వస్తుంది కాబట్టి ఈ గోల్డ్ అయితే ఇప్పుడు పెరిగే అవకాశాలే కనపడుతున్నాయండి. సో టెక్నికల్గా ఇక్కడ కనపడుతున్న అభిప్రాయం చెప్తున్నా, ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమే, మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అయితే ఇప్పుడు ఈ గోల్డ్ని ఎలా కొనుక్కోవచ్చు అనే పాయింట్ తీసుకుంటే, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆర్నమెంట్స్లో తీసుకోవటం బెటరా లేకపోతే బిస్కెట్స్లో తీసుకోవటం బెటరా, ఇప్పుడు ఈ యొక్క ఫ్లక్చుయేషన్ని ఎలా బెనిఫిట్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ ఏంటంటే 3 రకాలుగా ఈ గోల్డ్ మీద ఆప్షన్స్ ఉన్నాయి, ఈవెన్ సిల్వర్ కూడా. ఒకటి ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ సావరెన్ బాండ్స్ కానీ తీసుకోవచ్చు. రెండో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గోల్డ్ని ఈ గ్రామ్గా కొనుక్కోవచ్చు, ఎలక్ట్రికల్ ఫార్మాట్లో కొనుక్కోవచ్చు. అలాగే సిల్వర్ కూడా ఎలక్ట్రికల్ ఫార్మాట్లో కొనుక్కోవచ్చు. సో ఈ గ్రాము ఈ గోల్డ్ అనేది అవైలబిలిటీ ఉంది. వాటి ద్వారా మనం ఏంటంటే మనం కొంత బెనిఫిట్ అవ్వచ్చు. అయితే ఏంటంటే ఇది ఒకే రేట్లో కాకుండా బై అండ్ డిప్స్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు 1 గ్రాము ఇక్కడ 97,000 దగ్గర కొన్నాం అనుకోండి, మళ్ళీ 96,000 వచ్చినప్పుడు మళ్ళీ కొనేటట్టు, 95,000 దగ్గర మళ్ళీ కొనేటట్టు, అలా బై అండ్ డిప్స్ లాగా తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక 10 గ్రామ్స్ కొందాం అనుకున్నప్పుడు ఒకే టైంలో ఎట్ ఏ టైం కొనకుండా ఇలా మల్టిపుల్ టైమ్స్లో తీసుకోవటం ద్వారా మీకు కొంచెం బెనిఫిట్ అవుతారు. సో ఇది కూడా మీరు బెనిఫిట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా ఏంటంటే మనం చూసుకుంటే ఇవి ఈ గ్రామ్లో కొనుక్కోవటం అనేది కొంచెం బెనిఫిట్. ఎందుకంటే ఈవెన్ చాలామంది ఏంటంటే పిల్లల కోసం నెక్స్ట్ వాళ్ళ మ్యారేజ్కి దాయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఫిజికల్గా కొనే కన్నా దీన్ని మళ్ళీ ఈ గ్రాములో కొనుక్కోవడం ద్వారా కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఫిజికల్గా కొనుక్కోవటం వల్ల ఏమవుతాయంటే మళ్ళీ అవి ఓల్డ్ గోల్డ్ అయిపోతాయి కాబట్టి అంత రేట్ రాకపోయినా ఈ గ్రామ్లో కొనుక్కొని స్టోర్ చేసుకోవటం అనేది అదొక అడ్వాంటేజ్. అది ఆ టైం వచ్చినప్పుడు ఏదర్ క్యాష్ అన్నా మనం తీసేసుకోవచ్చు లేదా గోల్డ్ అన్నా తీసుకోవచ్చు. ప్యూరిటీ అయితే 24 క్యారెట్ ప్యూరిటీ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు గోల్డ్ని ఎంసీఎక్స్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో ఎంసీఎక్స్ని మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ద్వారా కూడా గోల్డ్ సిల్వర్ ట్రేడ్ చేసుకోవచ్చు. దానికి కూడా సజెషన్స్ ఏమైనా కావాలంటే మీరు నా నెంబర్స్ కాంటాక్ట్ చేయండి, మేము మీకు సజెషన్ ఇస్తాం. ఎంసెక్స్లో ఎలా చేసుకోవచ్చు లేదా ఈ గోల్డ్ ఎలా కొనుక్కోవాలి, వీటి గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్స్లో రాయండి, మీకు మంచి సజెషన్స్ మేము ఇస్తాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.